2024లో పోటీ చేయను, ఇవే నా చివరి ఎన్నికలు అంటూ 2022లో మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్న మాటలు అప్పట్లో సంచలనం సృష్టించగా మంత్రి పదవి దక్కకపోవడంతో పెదవి విరిచి ఉంటాడని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఆయనను సీఎం జగన్ దూరంగా పెడుతున్నారు, ఈసారి ఆయనకు సీట్ ఎవరంట అంటూ ఇంటా బయట తీవ్ర ప్రచారాలు. దీనికి తోడు నియోజకవర్గంలో వర్గ విభేదాలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఆ విభేదాలు ఇప్పుడు బగ్గుమన్నాయి. అవి ఏ స్థాయిలో చేరాయి అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి పదవికి రాజీనామా చేసే వరకు వచ్చాయి. గతంలో జరిగిన విభేదాలపై పార్టీ పెద్దల నుంచి చివరకు సీఎం జగన్ కూడా స్పందించకపోవడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఆళ్ల రాజకీయ భవిష్యత్ ఏమిటి? ఏ జెండా పట్టుకుంటారు లేదా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా అన్నది వేచి చూడాలి. రాజీనామాను స్పీకర్ కార్యాలయంలో అందజేసి స్పీకర్ను ఆమోదించవలసిందిగా కోరడంతో రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. ఆళ్ల బాటలో రాష్ట్రంలో మరికొంతమంది ఎమ్మెల్యేలు నడిచే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. నేడు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితం శాసనసభ కార్యదర్శికి ఆళ్ల రాజీనామా లేఖ ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని లేఖలో ఆళ్ల పేర్కొన్నారు. తన రాజీనామాపై పూర్తి కారణాలను త్వరలో చెప్తానంటూ విలేకరులతో ఆర్కే తెలపడం వెనువెంటనే ఆయన వర్గమంతా ఒకరి తర్వాత ఒకరు రాజీనామాలు సమర్పిస్తున్నారు. దీంతో మంగళగిరిలోని కీలక నేతలను ఆర్కేను తాడేపల్లిలోని తన నివాసానికి జగన్ పిలిపించుకుని సమస్యను సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 2019 ఎలక్షన్ కు ముందు కూడా వైసీపీ అభ్యర్థిగా తన పేరుని అనౌన్స్ చేయాలంటూ కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లి తన అనుచరులతో రాజీనామా బెదిరింపులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఒత్తిడి తెచ్చి తన పేరు అనౌన్స్ చేపించుకున్నారని, ఎమ్మెల్సీతో పాటు మినిస్టర్ పదవి ఇస్తానన్నా వినకుండా మంగళగిరి శాసనసభ సీటు 2019లో సాధించుకున్నారని స్థానికంగా ప్రచారంలో ఉంది. ఇటీవల మంగళగిరి వైసీపీ అభ్యర్థి మారతారన్న ప్రచారం తీవ్రంగా జోరందుకుంది. ఇటీవల తెలుగుదేశం నుంచి వైసీపీలోకి జంప్ అయిన గంజి చిరంజీవి నుంచి తీవ్ర పోటీ ఎదురవగా అదే సామాజిక వర్గం నుంచి 1999, 2004లలో 2 సార్లు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న మురుగుడు హనుమంతరావుతో పాటు 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కాండ్రు కమల పోటీలో ఉన్నారు. అయితే 2019 లాగానే 2024లో కూడా తన పేరుని మంగళగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి స్పష్టమైన హామీ కోసమే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు మంగళగిరిలో 15 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ 6 సార్లు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 3 సార్లు, తెలుగుదేశం 2 సార్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సార్లు, సిపిఎం 1 సారి, జనతా పార్టీ 1 సారి గెలుపొందింది. సామాజిక వర్గాల వారీగా చూస్తే మంగళగిరిలో 14.22% పద్మశాలీలు మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో 11.86%తో కాపులు ఉన్నారు. 6.96%తో రెడ్లు 7వ స్థానంలో ఉండగా 5.33%తో ఆ తర్వాత స్థానంలో కమ్మవాళ్లు ఉన్నారు. కులాల వారీగా చూస్తే కమ్మ కులానికి చెందిన వారు 7 సార్లు, పద్మశాలీలు 5 సార్లు, రెడ్డి కులానికి చెందిన వారు 3 సార్లు మంగళగిరిలో గెలుపొందారు. మొదటి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి పనితీరు చాలా విభిన్నంగా ఉండేది. 2014లో ప్రతిపక్షంలో ఉండగా కమ్యూనిస్టులతో కలిసి ప్రభుత్వంపై పోరాటాలు చేశారు. ఆయన పెట్టిన వరుస కేసులు అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి గుక్క తిప్పుకోనీకుండా చేశాయి. ప్రజలకు ఉచితంగా కూరగాయలు, రాజన్న క్యాంటీన్ ద్వారా 2 రూపాయలకే భోజన సౌకర్యం, ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ గెలుపులో ఆయన కూడా ఒక భాగం అనేది కాదనలేని సత్యం. అందుకే 2019 ఎన్నికల్లో మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా ఆళ్లని గెలిపించండి, మినిస్టర్ చేస్తానంటూ ప్రకటించారు. తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మీద గెలిచి సంచలనం సృష్టించారు. ఆయన మంత్రి పదవి రాలేదు సరికదా, పార్టీలో ప్రాధాన్యం కూడా ఆశించిన స్థాయిలో రాలేదని ఆయన అనునాయులు అభిప్రాయపడుతున్నారు. మొదటి విడతలో రాకపోయినా రెండవ విడతలో అన్న మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ఆశించి భంగపడ్డారు. మంగళగిరి రూరల్ ప్రాంతాల్లో గ్రావెల్ రోడ్లు, నియోజకవర్గంలో విశాలమైన రోడ్లు ఏర్పాటు చేయడంతో పాటు
దశాబ్దాలుగా అటవీ శాఖ అధికారుల వద్ద పెండింగ్లో ఉన్న తాడేపల్లిలోని బ్రహ్మానందపురం రోడ్డు సమస్యను కూడా తీర్చారు. అలాగే ఇసుక మాఫియాను దగ్గరకు కూడా రానివ్వలేదు. కానీ పార్టీలో పెరుగుతున్న అసమ్మతిని కంట్రోల్ చేయలేకపోయారు. ఇప్పటిలో ఇళ్ల కూల్చివేత, పవన్ కళ్యాణ్ ఎంట్రీతో రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. నిత్యం రాజధానికి వెళ్లాల్సిన ఉండవల్లిలోని ఇరుకు రోడ్డు విస్తరించకుండా ఎటువంటి బస్సులు ప్రయాణించని ఇప్పడం రోడ్డు విస్తరణ రాజకీయ కక్షతోనేనంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. మంగళగిరిలో 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీ తాడేపల్లి రూరల్, మంగళగిరి రూరల్ నుంచి రాగా తక్కువ మెజారిటీ వచ్చిన ప్రాంతాలపైనే ఆర్కే ఎక్కువగా దృష్టి పెట్టారనే విమర్శ మూటకట్టుకున్నారు. 3 రాజధానుల వ్యవహారంతో పాటు ఇసుక మాఫియా, మట్టి దందాలకు అనుచరులను దూరం చేయడంతో ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతిన్న వారంతా ఆయన నుంచి దూరంగా జరిగారు. ముక్కుసూటితనం, ఆయన చుట్టూ ఉన్న ఆ నలుగురు చెప్పుడు మాటలు ఎక్కువగా వినటం కూడా ప్రస్తుత పరిస్థితికి ఒక కారణమని అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా ఆళ్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా మంగళగిరి తాడేపల్లి నగరాధ్యక్షులు దొంతిరెడ్డి వేమారెడ్డి పార్టీ పేరుతో కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇప్పటికే మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ కార్యాలయం ఉండగా వేమారెడ్డి కార్యాలయం ఓపెన్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆ తరువాత కూడా విభేదాలను సమసిపోయేలా చేసేందుకు సీఎం జగన్ మాత్రం ప్రయత్నించలేదు సరికదా, ఆళ్లను దూరం పెడుతూ వచ్చారు. ఆ విభేదాలన్నీ పెరిగి చివరకు ఆయన రాజీనామా చేశారు. అయితే ఆయన వ్యతిరేక వర్గం మొత్తం సమావేశమైన మరుసటి రోజునే ఆళ్ల రాజీనామాకు సిద్ధపడటం కొసమెరుపు. ఆళ్ల రామకృష్ణారెడ్డిని సీఎం జగన్ దూరంగా పెడుతున్నారు. ఈసారి ఆయనకు సీటు ఇవ్వరు అంటూ రాజకీయ విశ్లేషకులు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఖచ్చితంగా అదే జరిగింది. పార్టీలో ప్రాధాన్యం తగ్గడం పైన పార్టీ పెద్దల నుంచి చివరకు సీఎం జగన్ కూడా స్పందించకపోవడంతో ఆళ్ల రాజీనామా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఆళ్ల రాజకీయ భవిష్యత్ ఏమిటి? ఏ జెండా పట్టుకుంటారు లేదా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా అన్నది వేచి చూడాలి. రాజీనామాను స్పీకర్ కార్యాలయంలో అందజేసి స్పీకర్ను ఆమోదించవలసిందిగా కోరడంతో రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. ఆళ్ల బాటలో రాష్ట్రంలో మరికొంతమంది ఎమ్మెల్యేలు నడిచే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.